హలో ఎవ్రీవన్. ఈరోజు మనం సింధు నాగరికత గురించి చూద్దాం. సింధు నాగరికత గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ సింధు నాగరికత ఎలా ఏర్పడింది? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సింధు నాగరికత ఏర్పడింది అంటున్నాం, కరెక్టే. ఇదే మళ్ళీ ప్రాచీన నాగరికత అని కూడా అంటున్నాం, అవును. మరి సింధు నాగరికత ఏర్పడడానికి రీజన్ ఏమై ఉంటుంది? అంటే అక్కడే ఏర్పడడానికి రీజన్ ఏమై ఉంటుంది? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఓకే, దీనికి రీజన్స్ మనం ఏం చెప్పొచ్చు అంటే మెయిన్గా నది ఉండడం అండి. సింధు నది ఉండడం దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది సారవంతమైన వరదల వల్ల సారవంతమైన నేలలు ఇక్కడ ఏర్పడ్డాయి. అంటే సింధు నది ఉండడం వల్ల అక్కడ సారవంతమైన నేలలు ఉండడం వల్ల ఇక్కడ సారవంతమైన నేలలు ఉంటే యూజ్ ఏంటి? అక్కడ మనం వ్యవసాయం చేయడానికి ఈజీ అవుతుంది, వ్యవసాయ అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది, అవునా కాదా? ఇప్పుడు ఒక నేల సారవంతమైనది ఉంటే అక్కడ వ్యవసాయం ఎక్కువగా ఉంటుందా, ఉండదా? కాబట్టి ఇక్కడ వ్యవసాయం చేయడం వల్ల ఏంటి? స్థిర నివాసం ఏర్పరచుకోవాల్సి వస్తుంది. అలా సింధు నది చుట్టూ ఇలా పరివాహక ప్రాంతం అనేది ఏర్పడిందనమాట. అంటే అలాగే నాగరికత ఏర్పడింది. అంటే సింధు నది వల్ల అది సారవంతమైన నేలలు ఉండడం వల్ల, అలాగే దీని ఉపనదులు కూడా ఉన్నాయి కదా, దాని చుట్టూ కూడా ఆడొక నాగరికత అనేది ఏర్పడడానికి నాంది పలికింది. ఇది మనం ఒక కారణంగా చెప్పవచ్చు. ఇలా నాగరికత అనేది ఏర్పడింది. సరే, సింధు నాగరికతని మనం ప్రాచీన నాగరికత అంటున్నాం, అవునా కదా? మన దేశంలో ఫస్ట్ నాగరికత కూడా సింధు నాగరికతనే. మరి అంతకుముందు మనం 1921 కంటే ముందు అంటే ఆర్యులు నాగరికత ఉన్నప్పుడు మనం ఏమనుకునేదంటే ఆర్యుల నాగరికతనే తొలి నాగరికత మన దేశంలో అని అనుకునే వాళ్ళం. ఇంకా సింధు నాగరికత అనేది ఎవరికి తెలీదు 1921 వరకు. ఆ తర్వాత మనకు తెలిసింది అంటే 1826లో మ్యాషన్ అనే పండితుడు అంటే పురావస్తు శాస్త్రవేత్త ఇక్కడున్న సింధు నాగరికత యొక్క అంటే హరప్పా ఉంది కదా, ఆ యొక్క గుర్తులని గుర్తించాడు. తను గుర్తించిన తర్వాత మనకి ఓకే 1921లో తవ్వకాలు చేపట్టిన తర్వాత మనకు తెలిసిందనమాట, ఓకే ఇక్కడ ఒక నాగరికత ఉంది, అది ఆర్యుల నాగరికత కంటే ముందు ఉన్న నాగరికత అని మనం తెలుసుకున్నాం అన్నమాట. ఓకేనా? మరి ఈ సింధు నాగరికత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు విరజిల్లిందంటే క్రీస్తు పూర్వం 2500 నుంచోని క్రీస్తు పూర్వం 1750 వరకు సింధు నాగరికత అనేది ఏర్పడింది అంటే కొనసాగింది అని ఎవరు చెప్పారంటే ఆర్ఎస్ శర్మ. ఎవరండి? ఆర్ఎస్ శర్మ. ఒకవేళ స్టేట్మెంట్ రూపంలో కూడా ఇలా అడిగితే అడగవచ్చండి, గుర్తుంచుకోండి. ఎలా అంటే ఈ టైం నుంచోని ఈ టైం వరకు సింధు నాగరికత ఉంది, కొనసాగింది అని ఏ పురావస్తు శాస్త్రవేత్త అన్నాడని మనకు స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఆర్ఎస్ శర్మ ఇస్తే అది రైట్ ఆప్షన్. ఇలా కూడా మనం చూసుకోవచ్చు. తర్వాత మరి సింధు నాగరికతని మన దేశంలో ప్రాచీన నాగరికత అంటున్నాం కదా, దాని టైమింగ్ ఏం చెప్తున్నాం? క్రీస్తు పూర్వం 2500 నుంచి 1750 అంటున్నాం కదా. మరి ఇదే కాలంలో దీనికి సమకాలీన నాగరికతలు కూడా ఉన్నాయి. ఏమున్నాయి అంటే దీంతో పాటు వేరే అంటే వరల్డ్ వైజ్గా చూసుకున్నప్పుడు అంటే ప్రపంచంలో మనం చూసుకున్నప్పుడు సమకాలీన నాగరికతలు ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయంటే దీంతో పాటు 3 ఉన్నాయండి. ఇది 4th వన్, 4 అన్నమాట మొత్తం అంటే వరల్డ్లో. అయితే దీనికంటే ముందు మనం సింధు నాగరికత అంటున్నాం కదా, సింధు నది యొక్క బేసిక్ పాయింట్స్ చూద్దాం. మరి సింధు నాగరికత అంటున్నాం, సింధు నది అంటున్నాం, అసలు సింధు నది గురించి తెలుసుకోకపోవడం కరెక్ట్ కాదు కదా, అందుకే ఒకసారి చూద్దాం. సింధు నది అంటున్నాం, ఏమంటున్నాం? సింధు నది. మరి సింధు నది ఎక్కడ జన్మించింది? సింధు నది ఎక్కడ జన్మించిందంటే టిబెట్ ఉంది కదా. ఇప్పుడు ఇండియా మ్యాప్ ఇలా చూసినప్పుడు మనం ఇలా వస్తుంది కదా ఇండియా, ఇక్కడ టిబెట్ ఉంటుంది కదా,
ఈ టిబెట్ ప్లేస్లో టిబెట్ ఎవరి చేతిలో ఉంది? చైనా చేతిలో ఉంది. కాబట్టి మనం చైనా అని కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది, చైనా అని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఉన్న టిబెట్లో కైలాష్ ఏ పర్వత శిఖరం అండి? కైలాష్ పర్వత శ్రేణి. కైలాష్ పర్వత శ్రేణి దగ్గర మానస సరోవర్. ఏంటండి? మానస సరోవర్. కైలాష్ పర్వత శ్రేణి దగ్గర ఉన్న మానస సరోవర్ సరస్సు దగ్గర బోకర్చు అనే ఒక ప్రదేశం వద్ద సింధు నది అనేది జన్మిస్తుంది. సింధు నది ఎక్కడ జన్మించిందని చాలా క్వశ్చన్స్ వచ్చాయండి. అంటే ఇంతకుముందు ఉన్న క్వశ్చన్ పేపర్లో చాలాసార్లు వచ్చిన క్వశ్చన్ ఇది. సింధు నది ఎక్కడ జన్మించింది, దాని జన్మస్థానం ఎక్కడ అని నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినారు. అంటే మెయిన్గా సెంట్రల్లో వన్ లైన్గా ఈజీగా ఇచ్చేస్తారు. నదుల గురించి అడిగినప్పుడు ప్రతి నది యొక్క జన్మస్థలం ఎక్కడుందని ఈజీగా అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి, కైలాస్ పర్వత శ్రేణి అంటే ఏ పర్వత శ్రేణి అని అడగొచ్చు, లేదా ఏ దేశం అని అడగొచ్చు, లేదా ఏ సరస్సు వద్ద అనొచ్చు, లేదా ఏ ప్లేస్ వద్ద అనొచ్చు. ఇలా ఎలా అడిగినా సరే మనం ఆన్సర్ పెట్టడానికి గుర్తుండాలి. తర్వాత ఈ సింధు నది అనేది ఇక్కడ జన్మించి ఇక్కడ నుంచోని అంటే చైనా, తర్వాత భారతదేశం, తర్వాత పాకిస్తాన్ ఇలా ప్రవహిస్తూ వస్తుంది. దీని డైరెక్షన్ ఎక్కడ నుంచి? తూర్పు నుంచి పశ్చిమం వైపు. అంటే ఇది డైరెక్షన్ ఇలా వస్తుంది. ఇటు నుంచి అటు కాదు, అటు నుంచి ఇటు ఇలా వస్తుంది. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మరి సింధు నది యొక్క పొడవు ఎంత? 80 కిలోమీటర్లు. ఎంత? 2880 కిలోమీటర్లు. అయితే ఇది బుక్స్లో చూసినప్పుడు ఇంత ఉందండి. నేను గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూశాను. అందులో చూసినప్పుడు నాకు ఎంత కనపడిందంటే ఇంత కనిపించిందండి, 3180 కిలోమీటర్లు కనిపించింది. మరి ఆప్షన్స్ ఇది ఇస్తాడా తెలీదు. ఇదైతే బుక్స్ ప్రకారం అయితే ఇదే ఉంది, ఇదేమో గూగుల్లో ఉంది. మరి ఇది అప్డేట్ అయిందా అనేది నాకు సరిగ్గా ఐడియా లేదు. ఇందులో ఆప్షన్ ఏది ఇస్తే అది పెట్టేసుకోండి, బెటర్. అయితే సింధు నది యొక్క పొడవు ఎంత? 2880 లేదా 3180. ఒకవేళ మీకు ఆన్సర్ కరెక్ట్గా తెలిస్తే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంటే నేను చూసిన ప్రకారం అయితే ఇవి ఉన్నాయి. మీకు తెలిసిన ఆన్సర్ ఏంటో, మీ బుక్స్లలో ఏముందో ఒకసారి కామెంట్ చేయండి, క్లారిటీ వస్తుంది కదా అందరికీ. మ్యాక్సిమం కామెంట్ చేయడానికి ట్రై చేయండి, అందరికీ తెలుస్తుంది. ఒకవేళ నేను మిస్టేక్ చెప్పినా సరే చూసే వాళ్ళకి ఇంకా తెలుస్తుంటుంది కదా, కాబట్టి కామెంట్ చేయండి పక్కా. తర్వాత దీని యొక్క ఉపనదులు ఏముంటాయి? ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సట్లెజ్ వస్తుంది, బియాస్ వస్తుంది, సట్లెజ్. ఉపనదులు అండి నేను చెప్పేది. ఉపనదులు ఏమేమి ఉంటాయి? జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. మనం మెయిన్గా చెప్పుకునేవి ఇవే కదా. మెయిన్గా ఈ ఉపనదులు సింధు నది యొక్క ఉపనదులు అని మనం చెప్తాం కదా. అయితే మనకి ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సింధు నది యొక్క డైరెక్షన్ అనేది ఇలా ఉంటుంది కదా. అప్పుడు దీనికి ఎడమ వైపునున్న నదులు ఏమవుతాయి? ఇటు సైడ్ ఉన్నాయి ఎడమ వైపు ఉన్న నదులు అవుతాయి, ఇటు సైడ్ ఉన్నవి కుడి వైపునున్నాయి అవుతాయి. చూడండి, ఇటు కుడివైపు, ఇటు ఎడమ వైపు. అంటే డైరెక్షన్ ఇటు ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఒకవేళ డైరెక్షన్ ఇటు ఉంది అనుకోండి, ఇటు సైడ్ ఉన్నవి కుడివైపు, ఇటు సైడ్ ఉన్నవి ఎడమ వైపు. ఇది మీకు తెలుసు కదా. అయితే ఇక్కడ సట్లెజ్ ఉంది, తర్వాత బియాస్ అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి సట్లెజ్ వస్తే దాని తర్వాత బియాస్ ఇలా కలుస్తుంది, తర్వాత మధ్యలో రావి కలుస్తుంది. మీకు ఇది క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు.
రావి, ఇక్కడ జీలం ఉంటుంది. ఫస్ట్ జీలం వస్తుంది కదా, జీలం తర్వాత జీలం ఏమో చినాబ్లో కలుస్తుంది. ఎందులో? చినాబ్లో. ఇక ఫస్ట్ నేను మంచి ఆర్డర్లో మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇక్కడ జీలం నదేమో చీనాబ్ నదిలో కలుస్తుంది. కలిసి కొంచెం ముందుకు వస్తాయి. ముందుకు రాగానే ఇక్కడ రావి వచ్చి నేను కూడా వస్తున్నా అంటుంది. ఇక్కడ రావి కూడా వచ్చి ఇక్కడ కలుస్తూ ఉంటుంది. మళ్ళీ ఈ మూడు కలిసి కొంచెం ముందుకు వెళ్తాయి. అయితే ఇక్కడ ఆల్రెడీ రెండు వెయిట్ చేస్తూ ఉంటాయి. ఏమేంటి? బిఎస్ సట్లెజ్. అందులో బిఎస్ సట్లెజ్లో కలుస్తుంది. ఈ రెండు కలిసి ఇక్కడికి వస్తాయి. ఇవన్నీ ఈ నాలుగు ఇక్కడ దాకా వచ్చి ఈ ప్లేస్లో సింధు నదిలో కలుస్తాయి. ఎందులో అంటే ఇవి ఒక్కసారి ఇలా 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 అంటూ, అంటే జీలం డైరెక్ట్ సింధు నదికి, చీనాబ్ డైరెక్ట్ సింధు నదికి, రావి డైరెక్ట్ సింధు నదికి అలా అవ్వదండి. జీలం చీనాబ్ ఒకసారి కలిసి కొంచెం ముందుకు వచ్చాక రావి మళ్ళీ కలుస్తుంది. తర్వాత ఇక్కడ ఆల్రెడీ బిఎస్ సట్లెజ్ ఉంటాయి. అవి బిఎస్ సట్లెజ్లో కలుస్తుంది. ఈ రెండు కలిపి ముందుకు వచ్చి ఈ మూడు కలిసి ఈ రెండిట్లో కలుస్తాయి. ఈ ఐదు కలిసి ఇక్కడ సింధు నదిలో కలుస్తాయి. ఈ ప్లేస్ని మనం పంజాబ్ అంటున్నాం. ఏమంటున్నాం? పంజాబ్. అంటే 5 ఉపనదులు ఇవన్నీ కలిసే ప్లేస్ని మనం ఏమంటున్నాం? పంజాబ్ అంటున్నాం. ఈ 5 కలిసే ప్లేస్ని మనం పంజాబ్ అంటున్నాం. ఈ 5 కలిసే ప్లేస్ అంటే ఈ ఉపనదులన్నీ కలిసే ప్లేస్ని మనం పంజాబ్ అంటున్నాం. పంజాబ్ అని ఎందుకు అంటున్నాం? పంజ్ అంటే ఏంటి? 5. అబ్ అంటే ఏంటి? నది. 5 నదులు కలిసే చోటుని మనం పంజాబ్ అంటున్నాం. అలా మనకి పంజాబ్ రాష్ట్రం అనేది ఏర్పడింది. ఇప్పుడు ప్రజెంట్ పంజాబ్ పాకిస్తాన్లో ఉంది, కొంత మన ఇండియాలో ఉంది. మనకి దీని బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు ఏంటంటే, మనకి విభజన జరిగేటప్పుడు ఇక్కడ ఇలా పంజాబ్ ఉందనుకోండి, సగం అంటే పశ్చిమం సైడ్ ఉన్న పంజాబ్ ఏమో పాకిస్తాన్లో కలుస్తుంది, తూర్పు సైడ్ ఉన్న పంజాబ్ ఏమో ఇండియాలో కలుస్తుంది. అంటే ఇదొక ప్రజల ఒక సేకరణను బట్టి, ఓటింగ్ని బట్టి ఇలా చేశారనుకుంటా. అయితే ఈ ప్లేస్ని మనం పంజాబ్ అంటున్నాం. ఇది మాత్రం పాకిస్తాన్లో ఉంది. ప్రజెంట్ ఈ ప్లేస్ మన ఇండియాలో లేదు, కాకుంటే పాకిస్తాన్లో ఉంది. కొంత పంజాబ్ అనే రాష్ట్రం కొంత భాగం మన ఇండియాలో ఉంది. అయితే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా సింధు నది ఎలా వచ్చిందనేది. ఇలా వచ్చి ఇవి కలిసాక ఇది అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది? అరేబియా సముద్రంలో. ఒకవేళ మీకు ఇలా కూడా అడగొచ్చు, సింధు నది ఏ దేశాల గుండా ప్రవహిస్తుంది, ఎలా ప్రవహిస్తుంది అని. ఇక్కడ అంటే ఆర్డర్ ఇవ్వచ్చు అనమాట. టిబెట్ నుంచోని ఇండియాకి, ఇండియా నుంచోని పాకిస్తాన్కి, అలాగే అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఒకవేళ స్టేట్మెంట్ బంగాళాఖాతం ఇచ్చాడు అనుకోండి, ఆన్సర్ రాంగ్. అలా మనకు ఏ సముద్రంలో కలుస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి తెలుసుకోండి. అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది చీనాబ్ గురించి ఒక బ్యాక్గ్రౌండ్. అయితే సింధు నది గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. మరి సింధు నాగరికత సమకాలీన దేశాలు అన్నాం కదా, ఏమేమి ఉన్నాయి మరి దాంతోపాటు ఉన్న నాగరికతలు ఏంటి అంటే 3 చెప్పా కదా, 3 అని చెప్పాను కదా. ఏంటంటే సమేరియా లేదా మెసపుటేమియా. ఏంటండి? మెసపుటేమియా. సమేరియా లేదా మెసపుటేమియా. ఇంకోటి చైనా. ఇది నాగరికత అంటున్నాం మనం వీటిని. చైనా నాగరికత. మరి నాగరికత అంటే ఏంటో కామెంట్ చేయండి. ఈజిప్ట్ నాగరికత. ఒకవేళ ఎవరు కామెంట్ చేయలేదనుకోండి, నేను రేపు ఆన్సర్ చెప్తాను. ఈరోజు మీరు నాగరికత అంటే ఏంటి కామెంట్ చేయలేదనుకోండి, నేను రేపు నాగరికత అంటే ఏంటో క్లాస్లో చెప్తాను. అయితే ఈజిప్ట్ నాగరికత. ఇక్కడ మెసొపొటేమియా నాగరికత అంటున్నాం. మెసొపొటేమియా నాగరికత అంటే దీన్నే మనం ఇరాక్ అంటున్నాం. ఈ దేశం
అంటే ఈ పేరునే ఇరాక్ అంటున్నాం. ఇది ఇరాక్ అనేది న్యూ వర్డ్, మెసపటోమియా అనేది ప్రాచీనం అంటే ఓల్డ్ వర్డ్ అన్నమాట. అయితే ఇది ఎక్కడ ఏర్పడిందంటే టైగ్రిస్ మరియు యూప్రటీస్. ఏంటండి? టైగ్రిస్ మరియు యూప్రటీస్ అనే 2 నదుల మధ్యన మెసపటోమియా నాగరికత అనేది ఏర్పడింది. మరి మెసపటోమియా అంటే అర్థం ఏంటంటే 2 నదుల మధ్యలో ఉంది అని అర్థం. ఒకటి టైగ్రిస్ అనుకుంటే, ఒకటి యూప్రటీస్ అనుకుంటే మధ్యలో ఉన్న ప్రదేశాన్ని మనం మెసపటోమియా అంటున్నాం. అంటే 2 నదుల మధ్య ఉన్న ప్రాంతం అని మెసపటోమియా యొక్క అర్థం. అర్థమైందా? అయితే మరి మెసపటోమియాతో సింధు నాగరికతతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? మరి అది కూడా తెలుసుకోవాలి కదా. అయితే సింధు నాగరికతతో మెసపటోమియాతో మనకి చాలా ఆధారాలు ఉన్నట్టు, మనకు ఖచ్చితమైన ఆధారాలు అనేవి లభ్యమయ్యాయి. వీటికి సాంస్కృతిక వాణిజ్య సంబంధాలు అనేవి ఉన్నాయి. మరి చైనాకి ఈజిప్ట్కి, చైనాతో సింధు నాగరికతకి, ఈజిప్టు నాగరికతతో సింధు నాగరికతకి ఏమైనా కనెక్షన్ ఉందా అంటే మనకి ఆధారాలు అయితే లభించలేదు. ఉందా లేదా అనేది మనకు తెలీదు. మనం ఆధారాన్ని బట్టే చెప్తాం కాబట్టి లేదని చెప్పొచ్చు. అంటే ఆధారాలు లేవు కాబట్టి లేదని మనం అనుకుంటున్నాం. అయితే ఈ సమేరియా మెసపటోమియా అనేది టైగ్రిస్ యూప్రటీస్ అనే నదుల మధ్య ఏర్పడింది. అది మెసపటోమియా నాగరికత. అయితే దీన్ని ఏమంటున్నాం? ఇరాక్ అంటున్నాం. ఇరాక్ అనేది ఏ ఖండం? ఇరాక్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఒక దేశం వచ్చినప్పుడు దాని క్యాపిటల్ ఏంటి, దాని కరెన్సీ ఏంటి, పిఎం ఎవరు, దాని కథ ఏంది మనకు తెలియాలి. అయితే ఇరాక్ అనేది ఏ కాంటినెంట్, ఏ ఖండం? ఏసియా. ఏంటండి? ఆసియా ఖండం. దీని యొక్క క్యాపిటల్ ఏంటి? బాగ్దాదు. ఏంటండి? బాగ్దాదు. కరెన్సీ ఏంటి? దినార్. ఏంటి? దినార్. ఇరాక్ యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరో కామెంట్ చేయండి. ఈరోజు కామెంట్ చేయలేదనుకోండి, నేను రేపు ఆన్సర్ చెప్తాను. అంటే కొన్ని మీరు కూడా ఆన్సర్ చెప్తే బాగుంటుంది కదా. అన్నీ నేనే చెప్పడం కంటే కొన్ని మీరు కూడా చెప్తే నాకు ఇంకా కొంచెం ఓకే వీళ్ళు వింటున్నారు అని నాకు కొంచెం జోష్ వస్తుంది అన్నమాట. అయితే కరెన్సీ ఏంటి? దినార్. క్యాపిటల్ ఏంటి? బాగ్దాదు. తర్వాత చైనా నాగరికత అంటున్నాం. అంటే ఇంతకన్నా ఎక్కువ తెలుసుకోవడం వల్ల కూడా మనకి యూజ్ లేదు. ఏమైనా మెసపటోమియాకి మన సింధు నాగరికతకి ఏం కనెక్షన్ ఉందా లేదా అని మాత్రమే అడుగుతాడు. ఒకవేళ ఇవి ఏ నదుల పక్కన అంటే నదుల దగ్గర ఏర్పడింది అలా అడుగుతాడు. అంతేగాని ఈ నాగరికత గురించి ఇండియన్ హిస్టరీలో పెద్దగా తెలుసుకోవాల్సినంత అవసరం లేదని నా అభిప్రాయం. తర్వాత చైనా నాగరికత ఎక్కడ ఏర్పడింది? హోయాంగ్-హో. ఎక్కడ అండి? హోయాంగ్-హో అనే నది దగ్గర చైనా నాగరికత అనేది ఏర్పడింది. ఇవన్నీ నదుల దగ్గరనే ఎందుకు ఏర్పడుతున్నాయో మీకు అర్థమైంది అనుకుంటా. ఒక నాగరికత ఏర్పడిందంటే ఫస్ట్ అది ఎక్కడ ఏర్పడుతున్నాయి? నదుల దగ్గరనే. ఎందుకంటే ఆడ సారవంతమైన నేలలు ఉండడం వల్ల ఆడ వ్యవసాయానికి అభివృద్ధికి ప్రోత్సాహకరిస్తుంది అనమాట. దానివల్ల స్థిర నివాసం ఏర్పరచుకోవడం వలన అక్కడ ఆ ప్లేస్లో మనకి నాగరికతలు అనేవి ఏర్పడుతున్నాయి. ఇది దీని యొక్క ఇంటెన్షన్, మెయిన్గా కారణం అని చెప్పవచ్చు. తర్వాత హోయాంగ్-హో నది అంటే అర్థం ఏంటంటే ఎల్లో రివర్. ఏంటండి? ఎల్లో రివర్. హోయాంగ్-హో యొక్క పదం యొక్క అర్థం ఏంటంటే ఎల్లో రివర్. ఏంటండి? ఎల్లో రివర్. ఈ హోయాంగ్-హోని చైనా యొక్క దుఃఖదాయని అంటున్నాం. ఏమంటున్నాం? చైనా యొక్క దుఃఖదాయని. దుఃఖదాయని అంటే ఏంటి మరి మీనింగ్?
దుఃఖదాయిని అంటే ఏంటంటే దానివల్ల వరదలు రావడం కానీ, అంటే తరచుగా వరదలు రావడం కానీ, లేదా పంట నష్టాలు కలగడం కానీ, అంటే దీనివల్ల నష్టం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే నష్టం ఉంటుంది, అలాగే లాభం కూడా ఉంటుంది అనుకోండి. నష్టం కూడా ఉండడం వలన, పంట నష్టాలు ఉండడం వల్ల మనం దుఃఖదాయని అని చెప్పవచ్చు. మరి చైనా యొక్క దుఃఖదాయనిగా మనం ఏ నదిని చెప్తామంటే హోయాంగ్ హో నది. ఏం నది? హోయాంగ్ హో నది. అలాగే మీకు మీకు తెలుసా మీకు తెలుసా సారో ఆఫ్ బెంగాల్. బెంగాల్ యొక్క దుఃఖదాయిని అని మనం ఏ నదిని అంటాం? దామోదర్ నది. ఏంటండి? దామోదర్ నది. అలాగే సారో ఆఫ్ బీహార్ని ఏమంటాం? బీహార్ కోసి నది. ఏంటండి? అంటే బీహార్ యొక్క దుఃఖదాయిని నది అని దేన్ని అంటాం? కోసి నది. అలాగే బెంగాల్ యొక్క దుఃఖదాయిని అని దేన్ని అంటాం? దామోదర్ నది. తర్వాత అస్సాం ఉంది కదా, అస్సాం యొక్క దుఃఖదాయిని అని మనం ఏ దాన్ని అంటామంటే బ్రహ్మపుత్ర. ఏంటండి? బ్రహ్మపుత్ర. మనకి ఇలాగ కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. అంటే ఇలా ఏమంటారు, జతపరచడం అంటారు కదండి, సరికానిది అలా ఇలా ఇక్కడ ఒక స్టేట్ ఇచ్చి దాని యొక్క నది దుఃఖదాయని నది అలా ఇవ్వచ్చు. అందులో రాంగ్ ఏదో మనం పెట్టాల్సి ఉంటుంది. అలాగే జమ్మూ కాశ్మీర్ యొక్క దుఃఖదాయని జీలం నది అండి. ఏంటండి? జీలం నది. సారో ఆఫ్ బెంగాల్ ఏమో దామోదర్ నది, సారో ఆఫ్ బెంగాల్ అది సారో ఆఫ్ బీహార్ ఏమో కోసి నది, సారో ఆఫ్ అస్సాం ఏమో బ్రహ్మపుత్ర నది. అలాగే సారో ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఏమో జీలం నది. ఇలా గుర్తుంచుకోండి. నేను ఇప్పుడు చైనా వరకు చెప్పాను కదా, చైనా దగ్గర ఉన్నాం కదా మనం. చైనా నాగరికత హోయాంగ్ హో అనే నది వెంబడి ఏర్పడింది. మనం హోయాంగ్ హోని చైనా యొక్క దుఃఖదాయిని అంటున్నాం. నేను రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నానంటే మీకు వింటుంటే వర్డ్స్ నోటెడ్ అవుతాయి అనే ఇంటెన్షన్తో ట్రిబుల్ టైమ్స్ చెప్తున్నాను, అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు. అంటే మీకు రిపీటెడ్గా రీకాల్ అవుతుంది అనేసి చెప్తున్నాను. ఈజిప్ట్ నాగరికత. ఈజిప్ట్ నాగరికత అంటే ఇక్కడ చెప్పడం మర్చిపోయినా, చైనా యొక్క క్యాపిటల్ తెలవాలి కదా మనకి. క్యాపిటల్ ఏంటి? బీజింగ్. దీని యొక్క కరెన్సీ ఏంటి? యువాన్. మెయిన్గా యువాన్ అంటాం కదా, యువాన్. దీని యొక్క ప్రెసిడెంట్ అంటే చైనా యొక్క ప్రెసిడెంట్ ఎవరు? జింగ్పింగ్. ఇలా. తర్వాత ఈజిప్ట్. ఈజిప్ట్ నాగరికత ఎక్కడ ఏర్పడింది? ఈజిప్ట్ నాగరికత ఎక్కడ ఏర్పడింది? ఈజిప్ట్ నాగరికత ఎక్కడ ఏర్పడిందంటే నైలు నది. నైలు నది ఏంటిదండి? నైలు నది. ఈజిప్ట్ నాగరికత అనేది నైలు నది దగ్గర ఏర్పడింది. అయితే నైలు నది యొక్క ప్రత్యేకత ఏంటి మరి? నైలు నది యొక్క ప్రత్యేకత ఏంటి? నైలు నది యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది. ఏంటండి? ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది. మరి నైలు నది యొక్క పొడవెంతో కామెంట్ చేయండి. నైలు నది యొక్క పొడవెంతో కామెంట్ చేయండి. ఓకేనా? ఈజిప్ట్ నాగరికతకు సంబంధించి, చైనా నాగరికతకు సంబంధించి, సింధు నాగరికతతో సంబంధాలు ఉన్నట్లు మనకి ఎలాంటి ఆధారాలు లభించలేదు. కానీ ఇక్కడున్న మెసపటోమియా నాగరికతతో సింధు నాగరికతకి సంబంధించి చాలా సంబంధాలు, అంటే సాంస్కృతిక వాణిజ్య సంబంధాలు ఉన్నట్లు మనకు ఆధారాలు లభించాయి. ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత సమకాలీన నాగరికతలు చెప్పాను కదా. తర్వాత సింధు నాగరికతకు అసలు ఏమేం పేర్లు ఉన్నాయో ఒకసారి చూద్దాం. సింధు నాగరికతకు ఏమేం పేర్లు ఉన్నాయంటే ఫస్ట్ సింధు నాగరికత అంటున్నాం. సింధు నాగరికత అని ఎందుకు అంటున్నాం? అక్కడ సింధు నది చుట్టూ ఏర్పడింది కాబట్టి సింధు నాగరికత అంటున్నాం. అలాగే హరప్పా నాగరికత అని కూడా అంటాం. ఏమంటాం? హరప్పా నాగరికత. మరి హరప్పా నాగరికత అని ఎందుకు అంటున్నాం?
హరప్పా నాగరికత అని ఎందుకంటున్నామంటే ఇది టైప్ సైట్ అండి. ఏంటి? టైప్ సైట్. టైప్ సైట్ అంటే ఏంటి మరి? ఇప్పుడు ఒక నాగరికతకి సంబంధించిన తొలి ప్రదేశం అంటే ఏదైనా ఒక నాగరికతను కనిపెట్టారనుకోండి, దానికి సంబంధించిన తొలి ప్రదేశం కనుక్కుంటారు కదా. అంటే ఫస్ట్ చాలా ప్రదేశాల్లో మనం కనుక్కుంటాం. అందులో మనం ఫస్ట్ కనుక్కున్న ప్రదేశాన్ని అంటే ఫస్ట్ తవ్వకాలు జరిపిన ప్రదేశాన్ని మనం టైప్ సైట్ అంటాం. అంటే మనకి సింధు నాగరికత గురించి తెలిసిన ఫస్ట్ ప్లేస్ ఏంటి? హరప్ప. కాబట్టి మనం హరప్పా నాగరికత అని అంటున్నాం. అర్థమైంది అనుకుంటున్నా నేను. హరప్పా నాగరికత తర్వాత కాంస్య నాగరికత అంటాం. కాంస్యయుగ నాగరికత. మరి కాంస్యయుగ నాగరికత అని ఎందుకంటున్నాం? కాంస్యయుగ నాగరికత ఎందుకంటున్నామంటే సింధు నాగరికత ప్రజలు కాంస్యాన్ని అంటే లోహం, కాంస్యం అనే లోహం అంటే రాగి వాడిందేమో నవీన శిలాయుగం, తామ్రశిలాయుగ సంస్కృతికి సంబంధించిన వాళ్ళు కదా. అంటే రాగి వాడారు, అలాగే కాంస్యం వాడారు. మరి కాంస్యం అనేది ఫస్ట్ వాడకంలో వచ్చింది ఎవరంటే సింధు నాగరికత ప్రజలు. అంటే కాంస్యం అనే లోహాన్ని ఫస్ట్ సింధు నాగరికత ప్రజలు ఉపయోగించడం వల్ల మనం కాంస్యయుగ నాగరికత అని మనం సింధు నాగరికతకి ఇదొక పేరుగా చెప్పుతాం. అయితే కాంస్యం అనేది ఏ రెండు లోహాల యొక్క మిశ్రమ లోహం అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇలా కూడా అడగొచ్చండి. రాగి ప్లస్ తగరం అంటే కాంస్యం అనేది మిశ్రమ లోహం. మిశ్రమం అంటే ఏంటి? మిక్స్డ్ కదా. అంటే ఎన్నైనా ఉండొచ్చు కదా. అంటే ఒకటి కంటే ఎక్కువ, 2 కానీ 3 కానీ అట్లా వాటన్నిటిని మనం మిశ్రమ లోహం అంటాం. అయితే ఇక్కడ రెండు లోహాలతోనే కాంస్యం అనేది ఏర్పడుతుంది. ఏంటి? రాగి ఒకటి, తగరం ఒకటి. ఈ 2 లోహాల మిశ్రమం వలన కాంస్యం అనేది ఏర్పడుతుంది. ఈ కాంస్యం లోహాన్ని ఎవరు వాడిరంటే సింధు నాగరికత. సింధు నాగరికత వాడడం వల్ల మనం కాంస్యయుగ నాగరికత అంటున్నాం. అర్థమైందా అండి? తర్వాత కాంస్యయుగ నాగరికత తర్వాత చారిత్రక సంధియుగ నాగరికత అంటున్నాం. ఏమంటున్నామండి? చారిత్రక సంధియుగ నాగరికత అంటున్నాం. మరి చారిత్రక సంధియుగ నాగరికత అంటే ఏంటి? నేను ఇంతకుముందు ఒక క్లాస్ చెప్పాను, మీకు గుర్తుందా? చారిత్రక పూర్వయుగ సంస్కృతులు అనే ఒక లెసన్ చెప్పాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి. అందులో నేను ఏం చెప్పానంటే చారిత్రక పూర్వయుగం, చారిత్రక సంధియుగం, చారిత్రక యుగం అని చెప్పాను. లిపి ఆధారంగా చెప్పాను. అయితే చారిత్రక పూర్వయుగంలో ఏముంటుందంటే ఓన్లీ లిపి ఉండదు, లిపి ద్వారా మనం అధ్యయనం చేయలేమని చెప్పాను. అలాగే చారిత్రక సంధియుగం అంటే లిపి ఉంటుంది, కానీ మనం చరిత్రని లిపి ద్వారా అధ్యయనం చేయలేకపోతున్నాం. అంటే లిపి ఉంది, మనకి ఆధారాలు అంటే లిపి దొరికింది ఉంది, కానీ మనం దాన్ని పండితులు చదవలేకపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్ని మనం పండితులు ఏం చేశారంటే చారిత్రక సంధియుగ నాగరికత అని పిలవడం అనేది జరిగింది. మరి సింధు నాగరికతను ఎందుకు అంటున్నామంటే లిపి ఉంది, దొరికింది, మనకు లభ్యమైంది, కానీ దీన్ని ఎవరు చదవలేకపోతున్నారు కాబట్టి మనం దీన్ని చారిత్రక సంధియుగ నాగరికత అంటున్నాం. అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ద్రావిడ నాగరికత అంటున్నాం. మరి ద్రావిడ నాగరికత ఎందుకు అంటున్నామంటే వీళ్ళు ఎక్కువగా ద్రావిడ భాష మాట్లాడేవాళ్ళు అన్నమాట, సింధు ప్రజలు. కాబట్టి ద్రావిడ నాగరికత అని అంటున్నాం. హరప్పా నాగరికత అంటున్నాం, కాంస్యయుగ నాగరికత అంటున్నాం, చారిత్రక సంధియుగ నాగరికత అంటున్నాం, ద్రావిడ నాగరికత అంటున్నాం, అలాగే సింధు నాగరికత అంటున్నాం. సింధు నాగరికత అని ఎవరు పిలిచారంటే జాన్ మార్షల్ గారు. ఎవరండి? జాన్ మార్షల్ గారు సింధు నాగరికత అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఇది
సింధు నాగరికతకున్న ఇతర పేర్లు అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సింధు నాగరికత సమకాలీన నాగరికతలు చూసాం, తర్వాత దానికి ఉన్న పేర్లు చూసాం, అసలు సింధు నది బ్యాక్గ్రౌండ్ చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే సింధు నాగరికత యొక్క విస్తరణ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో ఒకసారి చూద్దాం. ఇది ఇండియా అనుకుంటే సింధు నాగరికత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, దీని యొక్క సరిహద్దులు ఎక్కడి వరకు ఉన్నాయో ఒకసారి చూద్దాం. సరిహద్దులు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించిందో కూడా మనకు తెలియాలి కదా, కాబట్టి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఉత్తరం వైపు చూద్దాం. ఇలా అనుకుందాం, ఇది ఉత్తరం కదా, ఉత్తరం దగ్గర జమ్మూ అండ్ కాశ్మీర్, దక్షిణం దగ్గర మహారాష్ట్ర, ఇక్కడ ఉంటుంది కదా మహారాష్ట్ర, అంటే ఇక్కడ ఉంటుంది మహారాష్ట్ర, ఇక్కడ ఉత్తరప్రదేశ్, ఇక్కడ పాకిస్తాన్లో బెలూచిస్తాన్ అనే ఒక ప్రదేశం. ఏంటండి బెలూచిస్తాన్. పాకిస్తాన్లో బెలూచిస్తాన్ దగ్గర మన అంటే ఉత్తర సరిహద్దేమో జమ్మూ కాశ్మీర్, దక్షిణ సరిహద్దేమో మహారాష్ట్ర, తూర్పు సరిహద్దేమో ఉత్తరప్రదేశ్, అలాగే పశ్చిమం సరిహద్దేమో బెలూచిస్తాన్. మరి జమ్మూ కాశ్మీర్ దగ్గర మండా అనే రాష్ట్రంలో, ఎక్కడ మండా అనే రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్లో ఆలంగీర్పూర్, ఏంటండి ఆలంగీర్పూర్, మహారాష్ట్రలో దైమదాబాద్, అలాగే బెలూచిస్తాన్ పాకిస్తాన్లో బెలూచిస్తాన్. అయితే జమ్మూ కాశ్మీర్ మండా అనేది మనం ఉత్తర సరిహద్దు చూసినప్పుడు జమ్మూ కాశ్మీర్ మండా అనే రాష్ట్రంలో సరిహద్దు ఉండి, ఇది ఏ నది దగ్గర అంటే ఇక్కడ చీనాబ్ ఉంటుంది కదా, చీనాబ్ అది దేని యొక్క ఉపనది, సింధు నది యొక్క ఉపనది అయిన చీనాబ్ ఉపనది దగ్గర ఇక్కడ టచ్ అవుతుందన్నమాట. అక్కడి నుంచి దక్షిణం వైపు మహారాష్ట్రలోని దైమదాబాద్ ఉండి, ఇక్కడ గోదావరి వస్తుంది కదా, మహారాష్ట్రలో గోదావరి దగ్గర పుడుతుంది కదా, అయితే గోదావరి నది దగ్గర ఇక్కడ దానికి ఉపనది అయిన ప్రవరా నది, ఏంటండి ప్రవర అనే ఉపనది, దేనికి ఉపనది, గోదావరికి ఉపనది. గోదావరి యొక్క ప్రవర అనే ఉపనది ఇక్కడ టచ్ అవుతుంది. అలాగే ఇక్కడ తూర్పు వైపు చూసినప్పుడు ఉత్తరప్రదేశ్ కదా, ఉత్తరప్రదేశ్లో ఏ రాష్ట్రం అంటున్నాం, ఆలంగీపూర్. అయితే ఇక్కడ ఏ నది టచ్ అవుతుందంటే యమునా నది, ఏంటండి యమునా నది ఉపనది అయిన హిందాన్ నది, ఏంటండి హిందాన్ నది. ఇక్కడ దస్త్ నది. ఒకసారి చూడండి, ఉత్తరం వైపేమో జమ్మూ కాశ్మీర్ మండా అనే రాష్ట్రంలో టచ్ అయ్యి, అదే నది పరంగా చూసినప్పుడు చీనాబ్ దేని యొక్క ఉపనది, సింధు నది యొక్క ఉపనది. అలాగే దక్షిణం వైపు చూసినప్పుడు మహారాష్ట్ర దైమదాబాద్లో టచ్ అవుతుంది. నది పరంగా చూసినప్పుడు గోదావరి ఉపనది అయిన ప్రవరా నది దగ్గర టచ్ అవుతుంది. అలాగే తూర్పు సైడ్ చూసినప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉండి ఆలంగీపూర్ అనే ప్లేస్ దగ్గర వరకు విస్తరించి ఉండి, అలాగే ఇక్కడ నది పరంగా చూసినప్పుడు యమునా ఉపనది అయిన హిందాన్ నది వరకు విస్తరించి ఉంది. అలాగే పశ్చిమ భాగంలో చూసినప్పుడు పాకిస్తాన్లో బెలూచిస్తాన్ దగ్గర ఉండి దస్త్ నది వరకు ఈ ఏరియా అంతా సింధు నాగరికత అనేది వెలిసింది. ఈ ఏరియా